సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం జరిగింది. ఒక సమావేశంలో ఆయన్ను ఆహ్వానించిన క్రమంలో హీరో బాలాదిత్య ఆయన పేరు చెప్పడానికి తడబడ్డాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి బదులు కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఉచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెచ్ఐసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హోస్ట్గా వ్యవహరిస్తున్న సినీ నటుడు బాలాదిత్య హాల్లోకి ఆహ్వానించారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అంటూ ఉచ్చరించాడు. యాంకర్ నోటి నుంచి సీఎం కిరణ్ కుమార్ అని రావడంతో సభ కింద ఉన్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో తాను చేసిన తప్పును యాంకర్ గ్రహించాడు. ఆ వెంటనే తన తల పట్టుకుని స్టేజ్ పై నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి తను క్షమాపణలు చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో తెలంగాణలో మరో హీరో జైలుకు వెళ్ళబోతున్నాడని పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ యాంకర్కు సలహాలు ఇస్తున్నట్లుగా కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే పుష్ప 2 ఈవెంట్లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతోనే ఆయన్ను జైల్లో పెట్టారని అప్పట్లో నెటిజన్లు ఇలాగే ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.